హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలత చంద్రపట్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చేసుకునే వంటకం ఆలూ కుర్మా. ఇది స్పెషల్గా బిర్యానీకి, పులావ్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 4 టమాటాలు, పావు కేజీ ఆలు, 2 క్యారెట్ శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ న్యూ బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా చివరి దాకా చూడండి. కుర్మాస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది సింపుల్గా చాలా బాగుంటుంది. అన్నట్టు మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరిదాకా చూడండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సింపుల్గా పులావ్ ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. వీటితో పాటు 6 గంటలు మినిమం నానబెట్టిన తెల్ల బఠానీ కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఊరు వెళ్తే మాత్రం బిర్యానీ చేసుకుంటే ఈ కుర్మానే చేసుకుంటాం. ఎందుకంటే అత్తయ్య గారు మష్రూమ్, ఎగ్ అండ్ పన్నీర్ ఏవీ తినరు. అదే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మాత్రం ఇవి తింటాం కాబట్టి ఎగ్ బిర్యానీ అలా చేసుకుంటాము. యాక్చువల్గా ఈ ఛానల్లో మనం వ్లాగ్స్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది. ఇది మా వారు యూట్యూబ్ ఛానల్. మా వారు యూజ్ చేయట్లేదని నేను తీసుకున్నాను. మనం వ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 500+ వ్యూస్ మన రిక్కీ అన్నప్రాసన వీడియోకి వచ్చాయి. అదే షార్ట్స్కి అయితే 5000 పైగా వ్యూస్ వస్తున్నాయి. మీరు ఇదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. రిక్కీ అన్నప్రాసన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయాక మూత తీసి స్మాషర్ సహాయంతో మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి 1 పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ కొత్తిమీర, తగినంత గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న కూర్మాని బాండీలో వేసుకొని బాగా కలుపుకొని నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. మా స్టైల్ ఆఫ్ కుర్మా వేరే విధంగా ఉంటుంది. ఇదైతే మా వదిన స్టైల్. ఫస్ట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నా కానీ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను, నచ్చిందని ఇప్పుడు మళ్ళీ అడిగి చేయించుకున్నాను. మేము చేసిన పలావ్లోకి ఈ కూర్మా చాలా బాగుంటుంది. అందులో కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. మా వారైతే బిర్యానీలోకి పెరుగు చట్నీ, కుర్మా 2 కలుపుకొని తింటారు. నేను కూడా ఎలా ఉంటుందా అని ట్రై చేశాను, చాలా బాగుంది. ఇదివరకు దేనికి అది సపరేట్గా తినేదాన్ని, కానీ ఇప్పుడు నేను కూడా 2 కలుపుకొని తింటున్నాను. అంతే అండి, అదిరిపోయే ఆలూ బఠానీ కుర్మా రెడీ. ఇప్పటికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.